ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు పునరుద్ధానపు శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జయించిన వాడు. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనము కూడా జయించాలి. జయించిన వారిని ఆయన ఆలయంలో స్తంభముగా చేస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, స్తంభము అంటే స్థిరమైన అనుభవము, స్థిరముగా ఉండుట. ఎవరైతే జయించిన అనుభవంలో ఉంటారో, ఎవరైతే జయిస్తారో వారు సంఘములో స్థిరముగా ఉంటారు, కదిలింపబడరు. కొంతమంది గాలికి చెదరగొట్టబడిన రెల్లు వలె, పొట్టు వలె చెదిరిపోతూ ఉంటారు. కొన్నాళ్ళు దేవుని మందిరములో ఉంటారు, మరి కొన్నాళ్ళు లోకములో ఉంటారు. మరలా కొన్నాళ్ళు దేవుణ్ణి సన్నిధికి వస్తారు, మందిరానికి వస్తారు. మరి కొంతకాలం మరలా లోక సంబంధమైన కార్యక్రమాల్లో కొనసాగింపబడుతూ ఉంటారు. అయితే దేవుని మందిరములో మనము స్థిరముగా ఉండాలి అంటే జయించిన వారముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే జయించు వానిని. మరి చెప్పిన వాడు చేశాడా అంటే చేశాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు జయించాడు. ఆయన యోహాను సువార్తమానములో 16వ అధ్యాయము 33వ వాక్యములో, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాను అని మన ప్రభువుని యేసుక్రీస్తు చెప్తారు. జయించు వానిని నా ఆలయములో స్తంభముగా చేస్తాను అని చెప్పిన దేవుడు ముందు ఆయన జయించి ఉన్నారు, లోకాన్ని ఆయన జయించి ఉన్నారు. ఈ మాటలు వింటున్న మనమందరం కూడా యేసుక్రీస్తు వలె మనము జయించుదుముగాక. లోకాన్ని జయించాలి. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపటంబము. ఈ శరీరాశని జయించాలి. శరీరము సుఖాన్ని కోరుకుంటుంది, సౌందర్యాన్ని కోరుకుంటుంది. ఈ శరీరాన్ని జయించాలి. నేత్రాశ, మన చూపు లోక సంబంధమైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని కోరుకుంటుంది, వాటిని జయించాలి. జీవపుటంబము, అతిశయాన్ని జయించాలి. యేసుక్రీస్తు లోకాన్ని జయించారు. ఆయన లోకంలో ఉన్న శ్రమలు జయించారు. లోకంలో ఉన్న నిందలను, అవమానాలను దేవుడు జయించి ఉన్నారు. మనము కూడా లోకంలో ఉన్న శ్రమలను, నిందలను, అవమానాన్ని జయించేవారముగా ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మనము జయించాలి. అపవాదిని జయించాలి. అపవాది కార్యాలు మనం జయించాలి. ఎవరైతే జయించిన అనుభవంలో ఉంటారో వారిని దేవుడు సహవాసములో స్థిరపరుస్తారు. ఈ మాటలు వింటున్న మనమందరము లోకమును, అపవాదిని జయించుదుముగాక. జయించాలంటే ఎలాగా? ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో, వాక్యాన్ని ధ్యానిస్తారో, ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వారు జయించగలుగుతారు. ఈ మాటలు వింటున్న మనమందరము కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ప్రార్థనా జీవితం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా బ్రతికి లోకమును, దుష్టుని జయించి ఆయన ఆలయములో స్తంభముగా మనం ఉందుముగాక. స్థిరపరచబడి అనేకులకు మాదిరికరంగా మనం ఉందుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రునైనా ఈ దినమందు మీ పునరుద్ధానపు శక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. మేము జయించి మీ ఆలయంలో స్తంభముగా నిలబడి అనేకులకు మాదిరికరంగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవించిన మేమందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ప్రార్థన జీవితం కలిగి లోకమును దుష్టుని జయించి
ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడి మీ కొరకు సాక్షార్థంగా బ్రతికే కృపనిచ్చి సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు పేరట ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.